is one who marks shows the way, who follows the way. అంటే నాయకుడు అనేటువంటి వాడు మార్గాన్ని చూపించేవాడు కాదు, ఆ మార్గంలో తాను నడిచి తనతో పాటు నడిపించేవాడు. అటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మన ఎంపీ విజయానంద రెడ్డి గారు. ఇవాళ అతను పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. ఆ విధంగా పేదవారి నుంచి ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి ఎడ్యుకేటెడ్ వర్క్ ప్రతి ఒక్కరికి ఏం కావాలో అన్నిటినీ ఆలోచించి మార్కెట్ని ఉచితంగా ఇవ్వడం అయితే ఏమి, ఎన్నో రోజులుగా నాలాంటి యువకులు ఎంతోమంది కళలు కన్నా సాఫ్ట్వేర్ కంపెనీ మనకు 2 చేతులు ఎలాగో 2 పట్ల 2 మెట్రోపాలిటన్ సిటీలు ఉన్నాయి. ఒకటి బెంగళూరు, ఒకటి చెన్నై. దాదాపు ఒక 150 కిలోమీటర్లకి ఈ పక్క చెన్నై, 160 కిలోమీటర్లకి ఈ పక్క బెంగళూరు ఉంది. రెండింటి మధ్యలో మనం ఉన్నాం. మనం ఏం తక్కువ అని ఆలోచిస్తూ ఉంటే చిత్తూరు జిల్లా అంటారు, అన్ని తిరుపతిలోనే చేస్తారు. కానీ మన పూర్వీకులు చెప్పినట్టు ఆయన వచ్చి ఈ నడుస్తున్న ఈ వ్యవస్థను మార్చి మనకంతా దిక్సూచిగా నిలుస్తారు. అటువంటి వ్యక్తి మన విజయన్న గారు తన సొంత స్థలాన్ని సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. దాదాపు ఇంజనీరింగ్ డిప్లొమా బీటెక్ చదివిన విద్యార్థులు 3000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ చుట్టూ టీ అమ్ముకునే వాళ్ళు అయితేనేమి, ఇతరత్ర చిరు వ్యాపారస్తులు అయితేనేమి, అందరూ ఎంతోమంది ఈరోజు అతను వేసిన బాట ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలకు కాదు, ఒక 100 సంవత్సరాలకు ఆలోచించి ఆయన ఈరోజు ప్రణాళిక వేశారని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇదే మర్రి చెట్టు ఎంత పెద్దదో తెలుసు, కానీ దాని విత్తనం ఇంత చిన్నది. అటువంటి విత్తనం లాంటిదే ఈరోజు ఈ స్మార్ట్ టీవీ దీపక్ తల అనేటువంటి గొప్ప వ్యక్తి దగ్గర నుంచి వేపించినారు. ఈ స్మార్ట్ కంపెనీలు ఒక 10-20 కంపెనీలు మన చిత్తూరు జిల్లా, మన నూతనంగా ఏర్పడిన చిత్తూరులో వస్తాయని, అందుకు ముఖ్య కారణం ప్రముఖంగా మన ఎంపీ విజయానంద రెడ్డి గారని నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి వ్యక్తికి మనం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అండగా నిలిస్తే మరిన్ని అద్భుతాలు చేయగలదని మనకు ఇప్పుడే నిరూపితమైంది. ఇంకా ఎన్నో చేస్తారని, ఆయన చేయాలని ఆ భగవంతుడు కాణిపాక లక్ష్మీ వినాయక స్వామి వారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.